నాకున్న నాలెడ్జ్‌లో ఇప్పటి వరకు నేను ఏదైతే సమాజాన్ని చూస్తున్నానో, ప్రభుత్వమే ఒక నేరం చేసింది. హ్మ్. ప్రజలకు అండగా ఉండి వాళ్ళను రక్షించాల్సిన ప్రజాప్రతినిధులే హ్మ్. నేరస్తులుగా నిరూపించబడ్డారు. పౌర సమాజం వల్ల, మీలాంటి అతి తక్కువ మీడియా ప్రభావం వల్ల. అయితే ఇక్కడ యాక్చువల్లీ ప్రభుత్వం పైన నిజంగానే ఒక చట్టం ప్రకారంగా మనము లా ప్రకారంగా వెళ్తే కలెక్టర్తో సహా మంత్రులు వీళ్ళందరూ కూడా ముద్దాయిలుగా నిలబడే దినం ఇది. హ్మ్. వాళ్ళు ఏమనుకున్నారంటే యథావిధిగా పేదలంటే లైట్ తీసుకొని ఒకటేసారి హఠాత్తుగా నిర్మూలించేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు, అది ఒకటే దారి అని డిసైడ్ అయిపోయినారు వాళ్ళు. హ్మ్. ఒకవేళ నోటీసులు ఇచ్చిన ఒక ప్రొసీజర్ ప్రకారంగా వెళ్తే హ్మ్. అక్కడ కొన్ని ఉద్యమ సంఘాలు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా పరిణతి చెందిన వాళ్ళు. అయితే వాళ్ళను మళ్ళా మనకు హైదరాబాద్లో కూడా ఆ విషయం తెలిస్తే ఇక్కడ కూడా చైతన్యవంతులు ఉన్నారు కాబట్టి హ్మ్. ఎట్లాగో అది హాల్ట్కి వస్తుందని గ్రహించి రాత్రికి రాత్రే బుల్డోజర్లు తీసుకుపోయి టక తీసి ఫస్ట్ బయట పారేసిండ్రు. అంతే. తర్వాత ఏదైతే అదే కోర్టుకు పోయినా కూడా కోర్టులో నడుస్తూనే ఉంటుంది. అంటే ఇంత ఊహించలేదు వాళ్ళు, ఊహించలే జరుగుతుంది అనుకోలేదు. ఊహించలే. అంటే ఇది ఒక నేర ప్రక్రియనే. అయితే చాలా దురదృష్టకరం ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నోళ్ళు ఇట్లాంటి నేరానికి పాటుపడడం అనేది చాలా ఘోరమైన అంశము. తర్వాత వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే మాట్లాడుతుండ్రో ఆ తప్పును కప్పిపుచ్చే ప్రయత్నంలో ముగ్గురు మంత్రులు ఒకరికి మించి ఒకరు ఏం పర్ఫార్మెన్స్ చేసిందంటే అసలు పేదల పక్షాన నిలబడే ఓపీడీఆర్, తర్వాత గ్రామీణ పేదల సంఘం, వీళ్ళను ఒక విలన్లుగా ప్రూవ్ చేస్తూ మీ ప్రజల వల్ల మేము వచ్చినాం, మా ప్రభుత్వం పేదల ప్రభుత్వం అనే మాటలు మాట్లాడుతూ ఏ రకమైన నటన చేసినరో అదంతా మనం చూస్తున్నాం. అయితే ఆ నటన చూసే వీళ్ళకి అందరూ ఓట్లేసుడు, బోల్తాపడుడు ఇవన్నీ జరుగుతున్నాయి అనేది మళ్ళీ రుజువు చేసుకున్నారు వీళ్ళు. ఒకవేళ మీ ఛానల్ కానీ మీ టీం కానీ ఆ ఖమ్మం వెలుగుమట్లకి వెళ్ళి ఉండి ఆ విజువల్స్ తీసి ఉండకుండా ఉంటే మా వరకు కూడా చేరేది కాదు. అవును, మేము కూడా నిజమే అనుకునేటోళ్ళం. మమ్మల్ని అరెస్ట్ చేయడం కూడా ఒక రకంగా మంచిగా జరిగింది 100%. అయితే అక్కడ వాళ్ళ పొరపాటు ఏమైందంటే, ఇప్పుడు మనం సినిమాలలో చూస్తాం, వాడు పెద్ద విలన్ ఉంటాడు, ఓకే, వానికి ఒక రియల్ ఎస్టేట్ ఒక హోటల్ కట్టాలంటే స్లమ్లను తీసేస్తే ఇది అవుతుందని మనం మొదటి నుంచి సినిమాలు చూస్తున్నాం. వాళ్ళ కింద గుండగాళ్ళు ఉంటారు. ఒక నేరస్తుడు ఎప్పుడు కూడా తుపాకీలు బలంతోనే పోతాడాడు. ఇక్కడ ఏమైపోయింది, పోలీసులను అట్లా మార్చుకుంటుంది ప్రభుత్వం అని రుజువు అయింది. మీరు ఒక జర్నలిస్టు, మీ ప్రయాణం మీరు వెళ్తున్నారు, ఇప్పుడు రేపు ఇంకొకడికి వెళ్తారు, ఇప్పుడు ఇంకొకడికి వెళ్తారు, పని పెట్టుకొని మిమ్మల్ని ఎందుకు ఆపినరు అంటే ప్రభుత్వం చొరవతోనే కదా. పోలీసులకు ఏమైనా కల వచ్చిందా నువ్వు వచ్చేది? కాబట్టి పోలీసులు వచ్చి ఆ పట్టుకునుడు అనగానే ఆడ గుండాగిరి కనబడ్డది నాకు. ప్రభుత్వం ప్రజల కోసం పేదల కోసం అనేది బూటకం అనిపించింది. ఒక జర్నలిస్ట్ స్వేచ్ఛను, ప్రజల పక్షాన వెళ్ళే జర్నలిస్ట్ని నేను చూసిన విజువల్స్ ఇట్లా గుంజుడేంది అది. నేను ఒకటి అంటున్నా సీరియస్గా మీ మాధ్యమం ద్వారా, మొన్న నిరుద్యోగులకు కూడా అమ్మాయిలను ఇట్లా ఈడ్చుకొని పోతుండ్రు, మిమ్మల్ని ఇట్లా గుంజుకపోతుండ్రు. ఆ గుంజేటప్పుడు ఎట్లా అనిపిస్తుంది అని నాకు తెలుసు. ఒక నిస్సహాయ స్థితిలాగా అనిపిస్తుంది. నలుగురు కలిసి ఓ నీ గుంజుడు. సేమ్ సినిమాలలో లెక్కలేదా, ఒక గుండాగానికి 10 మంది ఉంటారు, 100 మంది ఉంటారు, హీరో ఒకడే ఉంటాడు. అర్థమవుతుందా? ఎవరైతే గుంజబడుతున్నారో వాళ్ళు నా దృష్టిలో హీరోలు. అదే గనక అంగబలం ఉండి గట్టిగా ఉండి లాగి తంత ఎట్లుంటది. కానీ మళ్ళా చట్టంలో ఏమంటారు, పోలీస్ అధికారి మీద చేయి చేసుకున్నారని మళ్ళా లోపలేస్తారు. అవతల డ్రెస్ ఉంది కదా. కానీ ఆ టైంలో ఎట్లా కోపం వస్తుంది, లాగి తన బుద్ధి కాదా, మేము మంచి కోసం పోతే నువ్వెవడరా ఆపని కానీ అనిపించదా? ఇట్లాంటి ఎమోషన్స్తోని గేమ్ ప్లే చేసి మళ్ళా మనన్నే ఇరుకులాటలా పెట్టి మనన్నే కేసు బుక్ చేసే వ్యవహారం ఉన్నది ఇది. అయితే ఇప్పుడు నేను ఎందుకు ఓపెన్గా మాట్లాడుతున్నా అంటే, ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు పొరపాటు జరిగింది, రుజువు కూడా అయిపోయింది, క్షమాపణ చెప్పాలి. అది చెప్పకుండా అక్కడున్న ఓపీడీఆర్ని, గ్రామీణ పేదల సంఘాన్ని కొంతమంది వసూళ్లు చేస్తున్నారని బద్నాం చేస్తున్నారు.
ఆ సంఘాల గురించి మీకు తెలుసా అసలేమన్నా? వాళ్ళు ఎన్నడో పరిణతి చెందిన సంఘాలు అవి. ఇప్పుడు లొంగుబాటు నెక్సలిజం అని వస్తుండ్రు. వాళ్ళు కమ్యూనిస్టులు, దేవులపల్లి వెంకటేశ్వరరావు, తర్మిల్ నాగిరెడ్డి లాంటి వాళ్ళు అప్పుడే చైతన్యం చెంది మన దేశం ఒక రాజ్యాంగం ప్రకారంగా ఒక డెమోక్రటిక్ రైట్స్ని ఎట్లా కాపాడుకోవాలని వాళ్ళు ఒక సంఘం పెట్టుకున్నారు. అది ఏదో తుపాకీల సంఘం ఏం కాదు, అది ప్రజలల్లో ఉండి పనిచేసే సంఘం. అంత గొప్ప సంఘం మీద ఇంతమంది పేదల పక్షాన నిలబడ్డోళ్ళ మీద మీరు కూర్చొని ఒక అధికారిక ప్రెస్ మీట్ లో బురద జల్లుతున్నారు. ముఠా నాయకులు అని మాట్లాడుతున్నారు. ముఠా నాయకుడే ముఠా నాయకులు అంటున్నారు. అయితే కరెక్ట్ అది. ఇప్పుడు చూడు, అసలు ముఠా నాయకులు ఎవరు? మీరే. అంటే వేరే మాటే లేదు. ఒకవేళ మీరు ముఠా నాయకులు కానప్పుడు మీరు కూలగొట్టిందే కరెక్ట్ అయితే మళ్ళీ ఎందుకు ఇస్తున్నారు? అవును, ఇచ్చే అవసరం ఏంది? అయితే ఒక మినిస్టర్ అంటుండ అక్కడ కొంతమందిని తొలగించడానికి, కొన్ని అక్రమ నిర్మాణాలను తీయడానికి మొత్తం కూలగొట్టినాం అంటుండు. ప్రపంచంలో ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఉన్నది, ఒక 4 ఇండ్లు అక్రమంగా ఉంటాయి. అయితే నువ్వు సిటీ కూలగొట్టేస్తావా? హిమాయత్ సాగర్ కాడ ఉన్న నీ ఇల్లు కూడా కూలగొడతావా? వేరేవాడు ఏదో చేసేస్తే? అసలు నీ అక్రమాలు ఉన్నాయి ఇక్కడ. అయితే ఇది ఎంత ఘోరంగా ఉంది. మీరు తప్పును కప్పిపుచ్చే ప్రయత్నంలో ఇంకా బోల్తా మాటలు, ఇంకా దాన్ని కవరేజ్ ఇచ్చి మీరు ఇంకా మీ దుర్మార్గాన్ని వ్యక్తపరచకండి. మీరు హుందాగా ఇప్పటికి అయిపోయిందని నిజంగానే మీరు గ్రహిస్తే, మీరు అన్న మాటలు పేదల పక్షాన మీ ప్రభుత్వమే ఉంటే, ముగ్గురు మినిస్టర్లు ఏదైతే కూర్చున్నారో క్షమాపణలు చెప్పండి, మా వైపు నుంచి తప్పైపోయింది, మేము పేదల పక్షాన ఉండేటోళ్ళము అని మీరు హంబుల్గా ఒప్పుకోండి. ఒప్పుకున్న తర్వాత అక్కడ ఎన్ని ఇండ్లు కూలగొట్టినరో అన్ని ఇండ్లు కట్టి ఉండ్రి. ఇప్పుడు 300 ఎట్లా? 300లో మళ్ళీ వీళ్ళ మనుషులకు సంబంధించిన వాళ్ళు కొంతమంది ఎంటర్ అయినారట. దాని అర్థం ఏంటంటే వీళ్ళకి కొంత భూమి కావాలేమో, కొంత భూమి వాళ్ళకి కట్టిస్తారేమో, మిగతాది వీళ్ళకి కావాలి. వీళ్ళకి భూమి కావాలనే వాళ్ళని కూలగొట్టారు. ఆల్రెడీ 62లో 30 లేపేసారు. ఆల్రెడీ పట్టాలు అయిపోయినాయి కూడా, పాస్బుక్లు వచ్చేసినాయి కూడా. ఎగ్జాక్ట్లీ. తర్వాత కలెక్టర్ గారు ఏమంటుండు, అక్కడ నాలాంటి లేమ్యాన్ కూడా మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ లో డైరెక్ట్గా ఉంది. అక్కడ 62 ఎకరాల 7 గుంటల భూమి భూదాన్ అని రాసి ఉంది. ఒక కలెక్టర్ అయి ఉండి నువ్వు వీళ్ళ మాటలలో వచ్చి నువ్వు ఎట్లా మభ్య పెడతావు? నువ్వు 30 ఎకరాల 7 గుంటలు అంటున్నావు, నువ్వు 32 ఎకరాల 7 గుంటలు అంటున్నావు. మిగతా 30 నువ్వు భూదాన్ అనడానికి నీకు ఏం ఆటంకం వస్తుంది? నీ రికార్డ్సే కదా, నీ రెవెన్యూలోనే ఉన్నది కదా. నువ్వు ఒక మెజిస్ట్రేట్ హోదాలు ఉన్నోనివి, నువ్వు తప్పుడు ఎట్లా చేస్తావు? తర్వాత సిసిఎల్ఏకి అధికారాలు పోయినాయి కాబట్టి సిసిఎల్ఏ నుంచి ఆర్డర్ వస్తే మేము అమలు చేసినామని నువ్వు అంటున్నావు. సిసిఎల్ఏకి ఎవడి ఆర్డర్ ఇమ్మన్నాడు? ముఖ్యమంత్రి ఎట్లా చెప్తే అట్లుంటది కాదా? రెవెన్యూ మంత్రి ఎట్లా చెప్తే అట్లుంటది ఉంటది. అయితే మీరేమనుకున్నారంటే ఇది బయటికి రాదు, ఏదో ఖమ్మంలో పేదోళ్ళది ఒక స్లమ్ ఏరియా వాళ్ళకింత ఉంటుందా అనుకున్నారు మీరు. కానీ సమాజంలో అక్కడ ఉన్న ఆ సంఘాలు ఏవైతే వాళ్ళని వసూలు గాని అంటున్నారు. వసూలు మీరు చేసేది ఏంది? నిలువు దోపిడి, భూములు మింగేస్తున్నారు. ఇప్పుడు ఇందిరాగాంధీ తెచ్చిన చట్టమే కదా 1970 1 of 70 చట్టంలో ట్రైబ్స్ చేతిలోనే భూములు ఉండాలి. ఎగ్జాక్ట్లీ. సో నాన్ ట్రైబ్స్ చేతిలో గతంలో 1960కి ముందు చేతులైన భూమి ఉన్నా వాళ్ళు అమ్మాలంటే మళ్ళీ ట్రైబ్స్కే అమ్మాలి. నాన్ ట్రైబ్కి అమ్మడానికి వీల్లేదు. తుమ్మల నాగేశ్వరరావు ఫ్యామిలీ మీద 100 ఎకరాల భూములు ఉన్నాయి. ఎట్లా పోతాయి? దీని మీద పడాలి. ఇప్పుడు మీరు తుమ్మల నాగేశ్వరరావు పేరు మీద 35 ఎకరాల 13 గుంటల భూమి ఉంది నాగులపల్లి అన్న విలేజ్ లో. ఎగ్జాక్ట్లీ 35 ఎకరాలు ఇంటూ 10,000 పర్ ఇయర్. రైతు బంధు 3,50,000 తీసుకుంటున్నాడు. అయితే తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పుడు మా రఘు చెప్పినట్టు అది నిజం కాకుంటే నువ్వు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి వచ్చి చెప్పు, నువ్వు డాక్యుమెంట్స్ తోని నువ్వు చెప్పు. ఇప్పుడు ముగ్గురు వచ్చి చెప్పినారు కదా, నేను రైతు బంధు వస్తున్న గ్రామ లిస్టే తీసుకొచ్చి చూపించాను. 3,50,000 పర్ ఇయర్ ఆయన అకౌంట్ లో పడుతున్నాయి. దీనికి ఆన్సర్ ఇవ్వకుంటే 100% నువ్వు దొంగ అని సాబిత్ అయినట్టే. అయితే ఇది మితిమీరిపోయింది. ఇవాళ మేము వచ్చి డైరెక్ట్గా ఎందుకు అనాల్సి వస్తుందంటే, మీరు చేసిన తప్పు కాకుండా ప్రజల కోసం పాటుపడే వాళ్ళ మీద బురద జల్లుతున్నారు. ఇది మరీ దుర్మార్గం.